ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు. మనం నడవాలంటే శరీరంలో శక్తి అనే ఇంధనం అవసరం. అదే ఓ వస్తువు పనిచేయాలంటే దానికి తగిన ఇంధనం ఉండాల్సిందే. పెట్రోలు లేకుంటే బండి నడవదు. విద్యుత్తు లేకపోతే లైట్లు వెలగవు, ఫ్యాన్లు తిరగవు. చివరికి మన చేతిలో కదలాడే చరవాణి కూడా మూగబోతుంది. సిలిండర్లో గ్యాస్ నిండుకుంటే ఆ రోజు మన ఇంట్లో వంట ఆగిపోతుంది. ప్రస్తుతం మనిషి జీవితంలో ఇంధనం ఆ విధంగా ముడిపడి ఉంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఇంధన అవసరాలు అధికమయ్యాయి. విద్యుత్తు, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ఇలా ఏ ఒక్కటి లేకపోయినా రోజు గడవడం కష్టమే. సప్లై డిమాండ్ల మధ్య వ్యత్యాసంతో ఇప్పటికే చమురు ధరలు మండుతున్నాయి. అయితే కొన్ని చిట్కాలు పాటించి కాస్త పొదుపు పాటించగలిగితే వినియోగం తగ్గుతుంది, ఇంధనము మిగులుతుంది. ప్రతి సంవత్సరం డిసెంబర్ 14వ తేదీ నుండి జాతీయ ఇంధన వనరుల పొదుపు వారోత్సవాలు జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం కొందరి అభిప్రాయాలను సేకరించి ఇంధన పొదుపు భవితకు మదుపు శీర్షికన ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని అందిస్తోంది. ఈ కార్యక్రమాన్ని విని ఇంధన ప్రాముఖ్యమేమిటో మనము తెలుసుకుందాం. ఇంధనం అంటే శక్తినిచ్చేది. ఈ ఇంధనాలు వివిధ రూపాల్లో అంటే ఘన, ద్రవ, వాయు రూపాల్లో ఉన్నాయి. ఉదాహరణకు ఘన పదార్థాలు బొగ్గు, చెక్క. ద్రవ పదార్థాలు పెట్రోల్, డీజిల్. వాయు పదార్థాలు ఎల్పిజి గ్యాస్, గోబర్ గ్యాస్. ఇంధనాన్ని ముఖ్యంగా 2 రకాలుగా విభజించవచ్చు. తరిగిపోయే ఇంధన వనరులు, అవి బొగ్గు, డీజిల్, పెట్రోలు, వంట గ్యాస్, కరెంటు మున్నగునవి. తరగని ఇంధన వనరులు సౌరశక్తి, విండ్ శక్తి, టైడల్ శక్తి, బయోగ్యాస్, గోబర్ గ్యాస్. ఇంధనాలను ఒక్కసారి వాడితే తిరిగి సృష్టించలేము. కాబట్టి ఇంధన పొదుపు విషయంలో మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏమిటో ఒక్కసారి తెలుసుకుందాం. ఇందులో భాగంగా వంట గ్యాస్ను ఎలా పొదుపుగా వాడుకోవాలో ముందుగా తెలుసుకుందాం. వంట చేసేందుకు ఉపక్రమించే ముందు అందుకు కావలసిన వస్తువులన్నీ సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాతే పొయ్యి వెలిగించాలి. ఫ్రిడ్జ్లో ఉండే పదార్థాలతో పాటు వంట చేయాలనుకున్నప్పుడు ముందుగానే వాటిని బయటకు తీసి కాసేపు బయట వాతావరణంలో ఉంచాలి. అప్పుడవి త్వరగా వేడెక్కుతాయి. పొయ్యి మీద పెట్టే గిన్నెలకు కింద రాగిపూత ఉంటే మరీ మంచిది. వండే ముందు బియ్యం, పప్పు వంటివి నానబెట్టడం వల్ల 20% వరకు గ్యాస్ను ఆదా చేయవచ్చు. మంట నీలం రంగులో రావాలి. ఎర్రగా వచ్చిందంటే పొయ్యి సరిగ్గా లేదని గుర్తించాలి. పొయ్యిని ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేయాలి. అప్పుడే మంట బాగా వచ్చి త్వరగా పని పూర్తవుతుంది. బర్నర్ రంధ్రాలను తరచూ శుభ్రం చేయాలి. మూసుకుపోయిన రంధ్రాల వల్ల వంట సమయం పెరిగి గ్యాస్ వృధా అవుతుంది. స్టవ్పై అవసరాన్ని బట్టి చిన్న బర్నర్పై వండితే 6 నుండి 10% గ్యాస్ మిగులుతుంది. ఐఎస్ఐ గుర్తింపు కలిగిన స్టవ్ వాడితే 15% గ్యాస్ను ఆదా చేయవచ్చు. అవసరానికంటే రెట్టింపు నీటిలో అన్నం వండితే 65% ఇంధనం వృధా అవుతుంది. కాబట్టి బియ్యాన్ని బట్టే పాత్రలో నీటిని పోయాలి. ఉడకడం మొదలు కాగానే మంటను తగ్గిస్తే 35% గ్యాస్ ఆదా అవుతుంది.
నా పేరు రోజా. నేను నిజామాబాద్ వాసిని. ముందుగా అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, ఇంధన పొదుపు. అసలు ఈ రోజుల్లో మనం ఎంతమంది ఇంధనాన్ని పొదుపుగా వాడుతున్నాము, ఎంతమంది ఇంధనాన్ని ఆదా చేస్తున్నామో ఒక్కసారి ఆలోచించండి. మనం ఒక రోజులో ఎంత ఇంధనాన్ని వృధా చేస్తున్నామో తెలుసా? అలా చేస్తే మన భవిష్యత్తు తరాలకు ఏమవుతుందో తెలుసా? ఆ విషయాన్ని అలా పక్కకు పెడితే, నా విషయానికి వస్తే, నేను ఒక గృహిణిగా నేను రోజు చేసే పనులలో ఇంధనాన్ని ఏ విధంగా పొదుపుగా వాడుతున్నానో చెప్తాను వినండి. గృహిణులు వంట చేయడానికి ఉపయోగించే ఎల్పిజి గ్యాస్ని ఏ విధంగా ఆదా చేయవచ్చు? నేనైతే వంట ప్రారంభించడానికి ముందుగానే వంటకు కావాల్సినవి అన్నీ సిద్ధంగా పెట్టుకుంటాను. అంటే కూరగాయలు తరిగి పెట్టుకోవడం ఎక్సెట్రా లాంటివి. ఒకేసారి అన్ని సిద్ధంగా ఉంచుకొని అన్నీ ఒకేసారి వండి పెడతాను. అంటే కర్రీ, రైస్, టీ లాంటివి. దీనివలన నా వంట 30 నుంచి 40 నిమిషాల్లోనే పూర్తి అవుతుంది. గ్యాస్ కూడా ఆదా అవుతుంది. అలా కాకుండా కొందరు ఏం చేస్తారంటే, వంట చేసే సమయంలో ఒకదాని తర్వాత ఒకటి చేయడం, లేదంటే గ్యాస్ ఫ్లేమ్ని సిమ్లో పెట్టి వేరే పనుల్లో చేయడం లాంటివి చేస్తారు. దానివలన గ్యాస్ చాలా వృధా అవుతుంది. ఇంకో విషయానికి వస్తే, ఈ రోజుల్లో ఇంట్లో ఉన్న ప్రతి వ్యక్తికి బైక్, కార్ ఖచ్చితంగా ఉపయోగిస్తున్నాం. మనం చిన్నప్పుడు ఇంటికి ఒక వాహనం ఉపయోగించే వాళ్ళం, కానీ ఇప్పుడు ఇంట్లో ప్రతి ఒక్క వ్యక్తికి ఏదో ఒక వాహనం ఉపయోగిస్తూనే ఉన్నాం కదా అండి. దీనివల్ల మనం ఎంత పెట్రోల్, డీజిల్ని వృధా చేస్తున్నామో ఆలోచించండి. ఇక వాహనాల విషయానికి వస్తే, మనం నిత్యం చేసే పనుల కోసం, అంటే కూరగాయలు, పాలు, పండ్లు ఎక్సెట్రా లాంటివి తేవడానికి కాలినడకతో వెళ్ళి తెచ్చుకోవడం వలన మనకు వాకింగ్ అవుతుంది. అది మనకు ఆరోగ్యకరం కూడా. మనం రోజు చేసే పనుల్లో చిన్న చిన్న పనుల కోసం బైక్, కారు లాంటివి ఉపయోగించడం బదులు సైకిల్ని ఉపయోగించడం ఉత్తమమని నా ఉద్దేశం. లేదంటే మన గృహానికి మార్కెట్ లాంటివి దూరంగా ఉంటే కనుక మనకు కావాల్సినవన్నీ ఒక చోట రాసుకొని ఒకేసారి వెళ్ళి తెచ్చుకోవడం ఉత్తమం. ఇంకో విషయం ఏమిటంటే, సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసినప్పుడు మన వాహనాల్లో కాకుండా పబ్లిక్ వాహనాలైన బస్సులలో, ట్రైన్లలో వెళ్ళడం లాంటివి చేయడం. ప్రతి ఒక్క ఇంటిలో ఎలక్ట్రానిక్ వాహనాలను ఉపయోగించడం వలన కొంతవరకు మనం పెట్రోల్, డీజిల్ ఇలా ఆదా చేయగలం. ఎందుకంటే పెట్రోల్, డీజిల్ పునరుత్పాదన చేయలేని వనరులు కావున ఈ వెహికల్స్ని ఉపయోగించడం వలన కొంతవరకు ఇంధనాన్ని పొదుపు చేయగలం. ఇక రెండవది, ఎలక్ట్రిసిటీ విషయానికి వస్తే, ఇంట్లో మనం అవసరం లేని చోట్ల, అవసరం లేని సమయంలో ఉన్న లైట్లు, ఫ్యాన్లు ఆపివేయడం చేస్తాం. ఇంట్లో వాడే ఐరన్ బాక్సు, మొబైల్ ఛార్జర్లను వాడిన తర్వాత స్విచ్లు ఆఫ్ చేయడం, వాటిని ప్లగ్ నుండి తొలగించడం లాంటివి చేయడం ఉత్తమం. మొబైల్ ఫోన్లకు నైట్ అంతా ఛార్జింగ్ పెట్టి ఉంచడం వలన మొబైల్స్ పాడవుతాయి. ఎలక్ట్రానిక్ ఎనర్జీ కూడా వృధా అవుతుంది. అలాగే ఇంట్లో వాడే వాటర్ హీటర్, వాటర్ ప్యూరిఫైయర్ను ఉపయోగించిన తర్వాత వెంటనే ఆఫ్ చేయడం. ఇక ఇంట్లో పాత ట్యూబ్లకు బదులుగా కొత్త LED బల్బులను వాడటం ఉత్తమం. ఇంట్లో పిల్లలను టీవీ చూసిన తర్వాత వాటి స్విచ్ ఆఫ్ చేయడం లాంటి చిన్న చిన్న పనులు నేర్పించడం. అంతేకాదు, మన భవిష్యత్తు తరాలకు మనం ఆదర్శంగా నిలబడాలి కాబట్టి వారికి కూడా ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు నేర్పిస్తూ ఉండాలి. అప్పుడే కదా వారికి వాటి విలువ తెలిసేది, వారు కూడా జాగ్రత్తగా ఉపయోగించేది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలోనూ ద్విచక్ర వాహనం సాధారణమైపోయింది. బండి లేకుంటే బయట అడుగు పెట్టలేని పరిస్థితి. దీంతో వాహనాలన్నీ పెట్రోల్, డీజిల్ను తెగ తాగేస్తున్నాయి. లీటరు పెట్రోల్ కొట్టిస్తే 30 కిలోమీటర్లు తిరిగేసరికి ట్యాంకు ఖాళీ అయిపోతోంది. వాహనదారులు కాస్త జాగ్రత్తలు పాటించడం ద్వారా డబ్బు, పెట్రోల్ రెండింటినీ ఆదా చేసుకోవచ్చు. బండి ట్యాంక్ పూర్తిగా ఖాళీ కాకముందే అందులో పెట్రోల్ నింపుకోవాలి. దీనివల్ల ఇంజన్ కండిషన్లో ఉంటుంది. ఒకసారి వాహనాన్ని నెమ్మదిగా నడుపుతూ మరోసారి వేగంగా నడపకూడదు. దీనివల్ల ఇంజన్ పాడయ్యే అవకాశం ఉంది. అందువల్ల ఒకే వేగంలో వాహనాన్ని నడపడం మేలు. వాహనానికి బ్రేకులు, యాక్సిలేటర్, క్లచ్ వదులుగా ఉండేలా చూసుకోవాలి. లేకుంటే పెట్రోల్ అధిక మొత్తంలో ఖర్చయిపోవచ్చు. వాహనానికి పెట్రోల్ లీకేజీలు ఏమైనా ఉంటే మరమ్మత్తు చేయించుకోవాలి. వాహనాన్ని తరచూ సర్వీసింగ్ చేస్తూ ఉండాలి. వాహనాన్ని బయటకు తీసే ముందు టైర్లు కండిషన్లో ఉన్నాయో లేవో చూసుకోవాలి. టైర్లలో గాలి సమపద్ధతిలో ఉంటే
పెట్రోల్ ఆదా అవుతుంది. వాహనాలను నిలిపినప్పుడు ఇంజన్ను ఆపకపోతే గంటకు లీటరుకు పైగా డీజిల్ వృధా అవుతుంది. బైకులు ఉపయోగించేవారు ఇంజన్ ట్యూనింగ్ను ఎప్పటికప్పుడు చేయించుకోవాలి. కార్బోరేటర్ను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. దీన్ని వాహనదారులు దినచర్యలో భాగంగా చేసుకోవాలి. మోటార్ సైకిల్ సగటు వేగం 40 కిలోమీటర్లు ఉన్నట్లయితే పెట్రోలు గరిష్ట స్థాయిలో ఆదా అవుతుంది. ఎప్పుడైనా ఏవరేజ్ స్పీడ్లో వెళ్లేందుకు ప్రయత్నించాలి. బైకులకు ప్రతి 2000 కిలోమీటర్లకు ఒకసారి ఇంజన్ ఆయిల్ మార్పించాలి. దీనికి అధునాతన మొబైల్స్లో టైంను సెట్ చేసుకొని ఉపయోగించుకోవాలి. ట్రాక్టర్, జీపు, కారు నిర్వహణ సరిగ్గా లేకపోతే 25% డీజిల్ వృధా అవుతుంది. ప్రతి సెకనుకు ఒక చుక్క డీజిల్ కారిన ఏడాదికి 2000 లీటర్ల డీజిల్ నష్టపోవాల్సి వస్తుంది. నేను ఆర్ సాయిలు విశ్రాంత ఉపాధ్యాయుడిని. బాన్స్వాడ చైతన్య కాలనీలో నివసిస్తున్నాను. నేను ఇంధన పొదుపు వారోత్సవాల సందర్భంగా మాట్లాడాలని అనుకుంటున్నాను. నేడు ఇంధన పొదుపు గురించి ప్రస్తావించాలని అనుకుంటున్నాను. నేటి సమాజంలో ఇంధన పొదుపు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్న అంటే అతిశయోక్తి కాదేమో. ఇంధనం అంటే తాను కాలి శక్తినిచ్చేది ఇంధనం అని అర్థము. కట్టెలు, బొగ్గు, పెట్రోలు, డీజిలు, గ్యాసు తదితరాలు ఈ కోవలోనికి వస్తాయి. ఇంట్లో ఉన్న గృహిణులు మొదలుకొని అన్ని రంగాలకు చెందిన వారు ఇంధనాన్ని వాడి తమ కార్యకలాపాలను సాగిస్తున్నారు. గృహిణులు ఇంట్లో కట్టెల వాడకము పూర్తిగా తగ్గించి దాని స్థానంలో 190% గ్యాస్ను వినియోగిస్తున్నారు. స్త్రీలు వంటగదుల్లో గ్యాస్ వాడకం గురించి అవగాహనను కలిగి ఉండటము ఎంతైనా అవసరము. వండవలసిన పదార్థాలన్నీ తయారు చేసుకొని ముందుగా అప్పుడు గ్యాస్ పొయ్యిని వెలిగించాలి. అలా కాకుండా ముందే వెలిగిస్తే గ్యాస్ వృధా అయ్యే అవకాశం ఉన్నది. ఇలాంటి విషయాలలో అవగాహన వల్ల గ్యాస్ పొదుపు చేయవచ్చు. ఈ రోజుల్లో వాహనాల యొక్క వినియోగము 100-120% ప్రజలు చేస్తున్నారు. స్కూటర్లు, బైకులు, కార్లు, ఆటోలు, లారీలు, బస్సులు తదితర వాహనములు ఇంధనంతో నడిచేవే కదా. అవసరము లేకున్నా అవసరము ఉన్నా వినియోగిస్తున్నారు. ఫలితంగా బోలెడంత డీజిలు, పెట్రోలు, గ్యాసు వృధా అయిపోతూ ఉంది. దీనివల్ల భావితరాల వారికి ఇంధనం కొరత ఏర్పడే ప్రమాదము లేకపోలేదు. పట్టణాల్లో సిగ్నల్ పాయింట్ల వద్ద సుమారు 3 నుంచి 4 నిమిషాల వరకు వాహనాలు అలానే ఆన్లో ఉంచటం వల్ల వేలాది లీటర్ల ఇంధనము కాలిపోతుంది. కొద్దిసేపు ఇంజను ఆఫ్ చేయటం వల్ల వృధా ఖర్చు తగ్గించవచ్చు. ఇలా ఇంధనము పొదుపు చేయటం వల్ల సగటు జాతీయ ఆదాయం పెరిగే అవకాశము ఉంది. దేశంలో ప్రతి ఒక్కరూ ఇంధన పొదుపు పట్ల శ్రద్ధ వహించి దీన్ని ఒక ఉద్యమంలా చేపట్టి భావితరాల వారికి ఇంధనం కొరత లేకుండా చేయవలసినటువంటి బాధ్యత మన అందరిపై ఉంది. అందుకని ఇంధన పొదుపులో అన్ని రంగాలు, ఇటు గృహిణులు, అటు వాహన చోదకులు, పరిశ్రమ చాలకులు, ప్రజలందరూ భాగస్వాములు కావాలని నేను కోరుతున్నాను. ఇక ఇంట్లో విద్యుత్ పొదుపు విషయంలో మన వంతు పాత్ర, ఇందులో ముఖ్యంగా మహిళల పాత్ర గణనీయమైనది. సాధారణ విద్యుత్ బల్బులు వినియోగించడానికి బదులు వాటి స్థానంలో CFL బల్బులను వాడితే 80% విద్యుత్ ఆదా అవుతుంది. ఫ్రిడ్జ్ను ఉపయోగించేవారు దాని తలుపును ఎక్కువసేపు తెరిచి ఉంచకూడదు. ఫ్రిడ్జ్ నుంచి ఏ వస్తువులు బయటకు తీయాలో ముందే నిర్ణయించుకోవాలి. గ్రైండర్ ఉపయోగించేవారు ఎప్పుడూ నైలాన్ బెల్ట్ను ఉపయోగించాలి. AC పనిచేసేటప్పుడు తలుపులు, కిటికీలు మూసి ఉంచాలి. విండో తీయడం, ఫ్యాన్ వేయడం చేయకూడదు. సీలింగ్ ఫ్యాన్ వేయాలి.
దీంతో ఏసీకి వినియోగించే విద్యుత్తులో 3-5% ఆదా అవుతుంది. 40 వాట్ల ట్యూబ్ లైట్లలో సాంప్రదాయక ఎలక్ట్రోమాగ్నెటిక్ బిల్లాస్ట్ స్థానంలో ఎలక్ట్రానిక్ బిల్లాస్ట్ వాడాలి. ఫిలమెంట్ బల్బులకు బదులు కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ ల్యాంప్ CFL బల్బు వాడాలి. ధర కాస్త ఎక్కువైనా మన్నిక ఎక్కువ కాలం ఉంటుంది. ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. నా పేరు కంచం హనుమాన్లు, గ్రామం హంగర్గా ఎం, మండలం పొతంగల్. నేడు నిజ జీవితంలో ఇంధనము ఒక భాగమైంది. ఇంధనం వాడకంలో మనము కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నాం. ఏ సమస్యలు ఎదుర్కొంటున్నాం, వాటికి పరిష్కార మార్గాలు కొన్నింటిని ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంట్లో వాడే కరెంటు, LPG గ్యాస్ స్టవ్, పెట్రోలు, డీజిల్ మొదలగునవి. మొదటిది కరెంటు విషయానికి వస్తే ఫ్యాన్లు, లైట్లు ఇవి అవసరం ఉన్నప్పుడు వేసి వెంటనే స్విచ్ ఆఫ్ చేస్తే కొంత విద్యుత్ ఆదా చేసిన వాళ్ళం అవుతాం. కానీ అదే పనిగా ఫ్యాన్లు తిరగటం, లైట్లు వెలగటం జరుగుతుంది. ఇది కాక కరెంట్ పోయినప్పుడు మనము వాటిని స్విచ్ ఆఫ్ చేయకుండా హడావిడిలో పని మీద ఇంటికి తాళం వేసి వెళ్ళిపోతుంటాం. తిరిగొచ్చేసరికి అవి ఫ్యాన్ తిరుగుతూ బల్బులు వెలుగుతూ మనకు కనబడతాయి. ఇలా కరెంటు బిల్లు ఎక్కువ రావడం జరుగుతుంది. ఇంధనం కూడా వృధా చేయడం అవుతుంది. కాబట్టి ముందు జాగ్రత్త పడాలి అనేది నా ఉద్దేశం. ఇక రెండవది గ్యాస్ స్టవ్. వంటగదిలో అన్ని కూరగాయలు కోసి కావలసిన మసాలా దినుసులు, ఉప్పు డబ్బాలు అన్నీ అందుబాటులో పెట్టుకొని స్టవ్ వెలిగించాలి. కానీ అప్పుడప్పుడు మనకు తెలియకుండానే స్టవ్ ఆన్ చేసి వాటి కొరకు వెతుకుతుంటాం. అప్పుడు ఇంధనం, అదే గ్యాస్ వృధా అవుతుంది. కాబట్టి ఈ చిన్న సూచన పాటిస్తే సకాలంలో అన్నీ జరుగుతాయి, గ్యాస్ ఆదా అవుతుంది అనేది నా ఉద్దేశం. ఇక పెట్రోల్, డీజిల్ విషయానికి వస్తే బండి నడిపేటప్పుడు అస్తమానం బ్రేక్ పై కాలు ఉంచకుండా స్పీడుకు తగ్గ గేర్ వేస్తూ ముందుకు సాగాలి. లేకపోతే పెట్రోల్, డీజిల్ ఎక్కువ ఖర్చు అవి బండి చెడిపోతుంది, మైలేజ్ కూడా రాదు. ఇది అందరూ గమనించాలి. అప్పుడే ఇంధనం కూడా ఆదా అవుతుందనేది నా అభిప్రాయం. ఇక నేటి మానవుడు తన మేధాశక్తితో సౌరశక్తిని సైతం ఇంధనముగా వాడుకొని ఎన్నో పనులు చేసుకుంటున్నాడు. సోలార్ లైట్స్, సోలార్ పంప్ సెట్స్, వాచ్లు, ఫ్యాన్లు, సోలార్ విద్యుత్పాదన మరెన్నో జరుగుతున్నాయి. ఇక చివరగా నేను చెప్పేది ఒకటే, ఇంధనాన్ని పొదుపుగా వాడుకుందాం, వృధాని అరికడదాం. నమస్కారం. మారుతున్న అలవాట్లు, అభిరుచులు పెరుగుతున్న వినియోగ జీవన శైలి వల్ల ఇప్పుడున్న పరిస్థితిలో శక్తి వనరుల కొరత ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది. ఈ పరిస్థితిలో ఉన్న శక్తి వనరుల్ని పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఈ శక్తి వనరులని పునరుద్ధరింపజేయడం కోసం ఎలాంటి మార్గాలు ఉన్నాయి? వేటిని మనం పునరుద్ధరింపజేసుకోవచ్చు? అసలు ఇంధనాలను ఎలా పొదుపుగా వాడుకోవాలి? ఈ విషయాలన్నింటి గురించి తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ రెడ్కో జిల్లా మేనేజర్ రమణ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి రమణ గారు. ఆకాశవాణి ప్రేక్షకులకు నమస్కారము. నా పేరు రమణ. నేను తెలంగాణ పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ జిల్లా మేనేజర్ను. ప్రతి సంవత్సరం మనం December 14న ఎనర్జీ కన్జర్వేషన్ డేగా జరుపుకుంటాము. దీని ముఖ్య ఉద్దేశము ఇంధన సామర్థ్యాన్ని ప్రోత్సహించడానికి, కార్బన్ పాదముద్రాలను తగ్గించడానికి, వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి మరియు భవిష్యత్ తరాలకు స్థిరమైన వనరులను నిర్ధారించడంలో అవగాహన మరియు అవార్డుల ద్వారా ఈరోజు జరుపుకుంటాము. భారతదేశంలో విద్యుత్ ఉత్పత్తికి ఎక్కువ మొత్తము బొగ్గుని ఇంధనంగా వాడుతారు. విద్యుత్ వినియోగం తగ్గించడం ద్వారా మరియు విద్యుత్ను ఆదా చేసే ఎలక్ట్రికల్ అప్లయన్స్ వాడడం ద్వారా ఎనర్జీని సేవ్ చేయగలుగుతాము. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెంట్ 5 స్టార్, 4 స్టార్, 3 స్టార్ లేబుల్ అప్లయన్స్ వాడడం ద్వారా విద్యుత్తు చాలా వరకు సేవ్ చేయగలుగుతాము. ముఖ్యంగా ఏసీ, ఫ్రిడ్జ్, టెలివిజన్, గ్రీజర్, ట్యూబ్లైటు
కొనే ముందు కంపల్సరీగా స్టార్ లేబుల్ ఉన్న ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ కొనాలి. దాని ద్వారా చాలా వరకు విద్యుత్ని సేవ్ చేయగలుగుతాము. అదేవిధంగా ఒక నార్మల్ ఫ్యాను 80 నుంచి 100 వాట్స్ రేటింగ్ ఉంటే దాని బదులుగా బ్రష్లెస్ డీసీ ఫ్యాను మనకి 40 వాట్స్లో అందుబాటులో ఉంటుంది. దీనిని వాడడం ద్వారా మనం 50% ఎనర్జీని సేవ్ చేయగలుగుతాము. రైతు సోదరులు నాణ్యమైన వ్యవసాయ మోటార్లు వాడడం ద్వారా మరియు కెపాసిటర్లు వ్యవసాయ మోటార్లకు బిగించడం ద్వారా చాలా వరకు విద్యుత్ని ఆదా చేయగలుగుతాము. బొగ్గు వినియోగం లేకుండా మనము సౌరశక్తితో విద్యుత్ ఉత్పత్తి చేయగలుగుతాము. అదే సోలార్ రూఫ్టాప్ సిస్టమ్, ఒక 3 కిలోవాట్స్ సోలార్ రూఫ్టాప్ సిస్టమ్ మన ఇంటిపైన అమర్చుకుంటే ఇది మనకి రోజున సగటున 12 నుంచి 18 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేయడం జరుగుతుంది. సంవత్సరానికి దాదాపు 5,000 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేయడం జరుగుతుంది. దీని ద్వారా మనము సంవత్సరానికి 2,700 నుంచి 3,600 కిలోల కార్బన్ ఎమిషన్ సేవ్ చేయగలుగుతాము. అంటే దాదాపు ఒక 120 మొక్కలు నాటడం సమానంగా ఉంటుంది. అదేవిధంగా గ్రీజర్ బదులుగా సోలార్ వాటర్ హీటర్ సిస్టమ్ వాడడం ద్వారా చాలా వరకు విద్యుత్ని సేవ్ చేయగలుగుతాము. 1 యూనిట్ విద్యుత్ని సేవ్ చేయడం ద్వారా దాదాపు 0.83 kgs ఆఫ్ కార్బన్ ఎమిషన్ తగ్గించిన గలవలం అవుతాము. అలానే సోలార్ స్ట్రీట్ లైట్ ద్వారా కూడా మనము విద్యుత్ని ఆదా చేయగలుగుతాము. చివరగా మెరుగైన రేపటి కోసం శక్తిని ఆదా చేయండి. సేవ్ ఎనర్జీ, సేవ్ ఫ్యూచర్. ధన్యవాదములు. జై హింద్. ధన్యవాదాలండి. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన మరో అంశం ఏమిటంటే శిలాజ ఇంధనాల వాడకం పర్యావరణంపై గణనీయమైన ప్రభావం చూపుతుంది. పరిశ్రమలు మరియు మోటారు వాహనాల నుండి వెలువడే కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ వంటి వాయువులు గాలిని కలుషితం చేస్తాయి. వ్యవసాయం, కలప పరిశ్రమ మరియు పట్టణీకరణ వంటి అవసరాల కోసం చెట్లను నరికివేయడం జరుగుతుంది. ఇది పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తుంది. పర్యావరణ కాలుష్యాన్ని నివారించడానికి ఇంధన వాడకాన్ని తగ్గించాలి. మరి బతుకుబండి సాఫీగా సాగాలంటే ఇంధన వనరుల సౌలభ్యం తప్పనిసరి. వీటి కొరత ఏర్పడితే ఇక వాటికి సంబంధించిన రేట్లు అమాంతం పెరుగుతాయి. దేశ ఆర్థిక లావాదేవీల్లో ఇవి ప్రముఖ పాత్ర పోషిస్తాయి అనేది జగమెరిగిన సత్యం. గ్యాస్, విద్యుత్ ఉత్పాదనకు కొంతమేర ఇతర మార్గాలు ఉన్నప్పటికీ వాహనాలకు ఉపయోగించే ఇంధనాల ఉత్పత్తికి ప్రత్యామ్నాయ మార్గాలు లేవు. కాబట్టి ఇంత ప్రాధాన్యం ఉన్న వీటి విషయంలో పొదుపు మంత్రం పాటిస్తూ అవసరం మేరకు ఉపయోగించుకుంటేనే వాటిని భావితరాలకు అందివ్వగలం. విద్యుత్, పెట్రోల్, గ్యాస్, కిరోసిన్ తదితర ఇంధనాలను ఒక్కసారి వాడితే తిరిగి సృష్టించలేము. కాబట్టి ఇంధన పొదుపును ప్రతి ఒక్కరూ విధిగా పాటించాలి.